బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగులనుంది. సో లోక్సభ ఎన్నికల తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ గూటికి చేరారు. ముచ్చటగా మూడో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. అది కూడా ఇక్కడ కాదు, ఏకంగా ఢిల్లీలో ఏఐసిసి పెద్దల సమక్షంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో నిన్న మొన్నటి వరకు కూడా గూడెం మైపాల్ గారు ఇక్కడ దామోదర్ రాజనరసింహతో కావచ్చు, రేవంత్ రెడ్డి గారితో కూడా భేటీ అయ్యారు. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పినప్పటికీ సీన్ కట్ చేసి ఒక 2 రోజుల తర్వాత తన ఇంటి పైన ఈడీ రైడ్స్ జరగడం అనేది జరిగింది. దాదాపుగా 300 కోట్లు పైగా కరప్షన్ జరిగినట్టు కూడా సిబిఐ అంటే ఈడీ అధికారులు చెప్పారు. సో దానితోటి మరి తను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, సో దానిపైన కూడా ఖండించడం అనేది జరిగింది. మంత్రులు, సీఎం ఈ విధంగా ఎమ్మెల్యేల పైన కక్ష సాధింపు చర్యలు సాధించడం మంచిది కాదని చెప్పేసి కూడా ఖండించడం అనేది జరిగింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రుల విషయంలో కావచ్చు, తర్వాత ఈరోజు ఎంపీ ప్రమాణ స్వీకారం విషయంలో కూడా వారు అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి గూడెం మైపాల్ కూడా అక్కడ ప్రత్యక్షం కావడంతో ఇంకా ఏఐసిసి పెద్దల సమక్షంలో గూడెం మైపాల్ ఇక్కడ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటికే ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ రంగంలో దిగారు. సో ఎమ్మెల్యేలకి బుజ్జగింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయినప్పటికీ ఒక్కొక్కరుగా ఇటు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మరి ఇది అంటే గతంలో చెప్పినట్టు 25 మంది ఎమ్మెల్యేలు డెఫినెట్గా కాంగ్రెస్ గూటికి చేరుతారా? ప్రతిపక్ష హోదా అనేది లేకుండా బీఆర్ఎస్కి ఉంటుందా? అసలు బీఆర్ఎస్ ఎల్పీ కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనేది తేలాల్సింది. సో ఎంపీ ఎన్నికలకు ముందు 3 ఎమ్మెల్యేలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, తర్వాత ఇటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, 3 కూడా కాంగ్రెస్ గూటికి చేరితే అంటే ఎంపీ ఎన్నికల తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ అంటే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని చెప్పేసి కూడా వార్తలు ఊపందుకున్నాయి. దానికి గల సాక్ష్యాలు ఏంటంటే గతంలో ఆయన మంత్రులను గెలవడం, తర్వాత సీఎంని కూడా గెలవడం, తర్వాత ఏకంగా ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతోటి ప్రత్యక్షం కావడంతో ఏఐసిసి నేతల సమక్షంలో గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా ఖండిస్తారు? సో నిజంగా ఏఐసిసి సమక్షంలో వారు చేరుతున్నారా? తర్వాత ఇప్పుడు చేరిన తర్వాత ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి వెళ్ళేదే లేదు. ఎంత బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేశారు. మరి ఇలాంటి సమయంలో ఏఐసిసి నేతలతోటి గూడెం మైపాల్ రెడ్డి కనిపించడంతో ఒక్కసారిగా అంటే తను కాంగ్రెస్లో చేరిపోతున్నారనే వార్తలు నిజమవుతున్నాయి. మరి దీనిపైన పటాన్చెరు సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.